పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. సింగరేణి ఏరియా బొగ్గు గనులపై ఎర్ర జెండాలను ఎగురవేశారు కార్మిక సంఘాల నేతలు. మేడే స్ఫూర్తిగా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం 4 లేబర్ కోడుల రద్దుకై కార్మిక వర్గం కలిసి పోరాడాలన్నారు. తెలంగాణ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. హక్కులను కాపాడుకునేందుకు నిరవధిక సమ్మె చేస్తామన్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మనం ఈ 8 గంటల పనిదినాన్ని అనుభవిస్తున్నామంటే ఆ రోజు వారు ఇచ్చిన త్యాగదనులు ఇచ్చిన జెండా పెట్టుకొని ఇవాళ మనం 8 గంటల పనిదినాన్ని సాధిస్తున్నాం. ఇప్పుడు మన తెలంగాణలో కానీ మన భారతదేశంలో కానీ నరేంద్ర మోడీ 3వసారి రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నాడు. ఆనాడు వ్యవసాయ కూలీలను 3 చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోస పెట్టి 3 సంవత్సరాలు పోరాటం చేస్తే దాన్ని రద్దు చేశారు. ఇవాళ 4 లేబర్ కోడ్లు 29 చట్టాలను 4 లేబర్ కోడ్ల ప్రకటించి ఇవాళ కార్మిక వర్గంపై మాట్లాడే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, జీతభత్యాల కోసం కొట్లాడే హక్కు లేకుండా, అదేవిధంగా సంఘం నడుపుకునే హక్కు కూడా కోల్పోతున్నాం. ఈ మేడేను కూడా వేరే రకంగా డైవర్ట్ చేసి మేడేను కూడా రద్దు చేసే పరిస్థితులలో ఇవాళ 4 లేబర్ కోడ్లు అమలు చేయబోతున్నారు. మరి దీనికి వ్యతిరేకంగా ఈ 4 లేబర్ కోడ్లను ఈ మేడే స్ఫూర్తిని తీసుకొని వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఏకమై పోరాడకపోతే ఇవాళ 4 లేబర్ కోడ్లు అమలైనట్టే ఇవాళ మన దేశంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. మన సింగరేణిలో కొత్త బాయిలు రావు, కొత్త ఉద్యోగాలు ఉంటుంది. మనం తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం? నిధులు, నియామకాలు, ఉద్యోగాల గురించి సాధించుకున్నాం. మరి ఇవాళ ఉద్యోగాలు ఎక్కువ మంది ఉన్నారు సింగరేణిలో అని చెప్తా ఉన్నాడు బట్టి విక్రమార్క గారు నిండు సభలో. అది మేము వ్యతిరేకిస్తున్నాం. ఎక్కువ కాదు, ఇంకా కొత్త బాయిలు లేవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మనం కొట్లాడిందే తెలంగాణ అందుకోసం. కాబట్టి ఈ వీటిని పోరాటి సాధించుకున్న హక్కులను కాపాడుతుంటే మేము ఊరుకోము. కార్మిక వర్గం అంతా కన్నెర వేసి ఇవాళ సమ్మెకైనా సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి ఈ సందర్భంగా పిలుపు.